భయ్యా ఇప్పుడే చూసాను భయ్యా, కెప్టెన్ మిల్లర్ ధనుష్ ఇరగదీస్తావయ్యా. నిజంగా సూపర్. రజనీకాంత్ గారి దగ్గర నుంచి వెనకాల నుంచి ఊడిపడినట్టు ఉన్నావయ్యా నువ్వు మాత్రం. ఇరగదీస్తావు, సూపర్ పెర్ఫార్మెన్స్, మైండ్ బ్లోయింగ్ ఉంది తెలుసా. ప్రతి ఒక్క సీను అన్బిలీవబుల్ భయ్యా. ఇకపోతే ప్రియా మోహన హీరోయిన్, నీ పేరు సరిగ్గా పలకడం రావట్లేదు కానీ ఇరగదీస్తావయ్యమ్మా. నీకు మాత్రం సినిమాలో ఉన్న చూడు బంచిక్లో సందీప్ కిసాన్, నువ్వు మామూలు కిసాన్ కాదమ్మా, మామూలు టేస్టీ కిసాన్ నువ్వు. అసలు సూపర్ ఉంది భయ్య సినిమా. ప్రతి ట్విస్ట్, ప్రతి ఒక్క ఎలిమెంట్ మామూలుగా లేదు. రచ్చ అయిపోయింది థియేటర్లోనే. ఇకపోతే శివరాజ్ కుమార్, కన్నడ ఇండస్ట్రీ నుంచి షేక్ ఇచ్చే మీరు తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కంప్లీట్ పాన్ ఇండియా స్టార్కి ఎదిగిపోయారు మీరు. ఏ మాత్రం అక్కడ తగ్గలేదు. స్క్రీన్ ప్లే, డైరెక్షన్, బీజన్ ఏ మాత్రం తగ్గలేదు భయ్య. దుమ్ము దులిపేశాడు ధనుష్. మరొకసారి బాక్స్ ఆఫీస్ రికార్డ్ బద్దలు లెంగాడు భయ్య. సినిమా సూపర్ అండ్ ఫ్యాంటాస్టిక్. అంతే, థ్యాంక్ యూ. ఇప్పుడే చూసిన ధనుష్ హ్యాట్స్ ఆఫ్. ఇన్ని సినిమాలు ఒక లెక్క, ఈ సినిమా వేరే లెవెల్. మొన్నటిదాకా మాస్టర్ దీంట్లో ఏందన్నా ఆ కత్తితో నరకడాలు, ఆ యాక్షన్ ఇంకా మెంటల్ కాదన్నా, పిచ్చెక్కేసిన ఏంది యాక్టింగ్ అన్న. ధనుష్ అన్న ఇదేనా, ఆయన బాడీకి ఆయన యాక్షన్స్ ఒక స్టోరీ అన్న. డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ సార్, మీకు దండం పెట్టినా తప్పులేదు సార్. మా ధనుష్ అన్నని ఊర్రామా ఉత్సా కోత లెక్క చూపించిన సినిమా మాత్రం మామూలు. సినిమా స్టోరీ నాకు మస్తు అనిపించింది, ఎందుకంటే నా లైఫ్లో ఇలాంటి స్టోరీ చూడలేనా. అసలు ఎప్పుడు ఏ డైరెక్టర్ తీయని స్టోరీని తీసుకొని ఆ బీజిఎం ఏందన్న గూస్ బంప్స్ అన్న. బీజిఎం క్లైమాక్స్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేనా, మించిపోయిందన్న. అసలు ఏందన్న సినిమా అంటే ఇది ఇంట్రెస్టింగ్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా ఉంటుందన్న, వేరే లెవెల్ తీసుకుపోయాడన్న. నాకైతే మస్తు నచ్చిందన్న. ఇంకొకటి ధనుష్ అన్న వన్ మ్యాన్ షో చెప్పుకోవాలన్న. నరకడాలు అంటే ధనుష్ అన్ననే ఇన్ని రోజులు ఒక లెక్క చూసినాం, ఇప్పుడు వేరే లెవెల్. ధనుష్ అన్న వత్తు వర్మ అసలు. ఇంకొకటి శివనా నమస్తే అన్నా, ఏందన్నా శివన్న ఇచ్చినావు కొట్టినావు. శివన్న అంటే అందరి గుండెల్లో ఉంటాడు శివన్న. యాక్టింగ్ మాత్రం ఆయన ఇచ్చిన ఎంట్రీ, ఆ విజువల్స్ నాకైతే మస్తు అనిపించింది. ఇంకొకటి సందీప్ కిషన్ రోల్ కూడా ఉందన్న, మర్చిపోకండి. సందీప్ కిషన్ రోల్ వస్తాడు ఒక 3-2 minutes కానీ అది గూమ్స్ వస్తాను, అది ఎక్స్పెక్ట్ చేయలేదు. సందీప్ కిషన్ ఎందుకు వస్తారా అందరు అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సందీప్ కిషన్ వస్తారా కూడా అనుకోలేదు. సినిమా మాత్రం వేరేది. ఈ రిపబ్లిక్ డేకి అమ్మ మొగుడు అంటే మా ధనుష్ అన్న తగ్గేదేలే. నీ అవ సూపర్. ఆయన ఇప్పుడే కెప్టెన్ మిల్లర్ సినిమా చూసా. సినిమా అయితే అసలు ఏముందంటే అన్న, ఈ సినిమాలో ఒక్కొక్క ఎలివేషన్స్, ఒక్కొక్క గోల్డ్ అని చెప్తున్నాయి. అయితే అలాంటి ఎలివేషన్స్ ఏ సినిమాలో లేవు. నాకైతే నచ్చింది ఏమి దీంట్లో క్యారెక్టర్ ఏమిటి, మన ధనుష్ గారి యాక్టింగ్ నచ్చింది. మెయిన్ ఎవరి గురించి చెప్పాలంటే శివరాజ్ కుమార్. అసలు కన్నడ ఇండస్ట్రీలో ఆయనకి తిరిగేలేదని చెప్తా. యాట్రిక్ అసలు 13-14 సినిమాలు యాట్రిక్ కొట్టిన ఆయన కన్నడ ఇండస్ట్రీలో. అలాంటి ఆయన ఫ్యాన్ ఇండియాగా ఎదుగుతున్నాడంటే అసలు నాకు ఇంకా మైండ్ బ్లోయింగ్ అని చెప్తా. ఇలాంటి ఆయన కెరియర్లో నాకు తెలిసి ఇలాంటి ఎలివేషన్స్ లేదన్న. అసలు ఇంకా జైలర్లో మించిన ఎలివేషన్స్. వామ్మో, జైలర్ అమ్మ మొగడని చెప్తున్నాయి. అయితే అసలు కెప్టెన్ మిల్లర్ అసలు ఏముందన్న సినిమా అయితే. మన సందీప్ గారు కానీ ఎవరైనా చాలా బాగా యాక్టింగ్ చేశారన్న. ప్రియాంక మోహన్ అమ్మో, ఆమె హీరోయిన్ ఏందన్న. అసలు ఇంకా ఆమె యాక్టింగ్ అయితే ఇంకా ఆస్కార్ అవార్డు అంత బాగా యాక్టింగ్ చేసింది. ఒక ఎమోషన్ బాగుందన్న. ఎమోషనే కానీ ఒక యాక్షన్ కానీ థ్రిల్లరు చాలా బాగుంది. పండక్కి రావాల్సిన సినిమా ఇది, కానీ 26 రిలీజ్ అవుతుంది. కానీ 26 కూడా ఒక స్టెప్ ఉంది. 26కి మన గణరాజ్యోత్సవ దినోత్సవం కాబట్టి రిలీజ్ అవుతుంది. చాలా బాగుంది సినిమా అయితే. ఇలాంటి సినిమాలు ఇంకా చాలా రావాలి అని కోరుకుంటున్నాను అయితే. థ్యాంక్ యూ. ఎట్లా గురించి చెప్పమంటే చెప్పు అన్న. ఇప్పుడే చూసాను కెప్టెన్ మిల్లర్ సినిమా అయితే నిజంగా ఒక బ్లాస్ట్ అనమాట. అసలు ఆ యాక్షన్ ఎపిసోడ్ చూస్తే మైండ్ పోయిద్ది. చాలా అంటే చాలా బాగుంటుంది. ధనుష్ గారు, సందీప్ కిషన్, శివరాజ్ అన్న అయితే ముగ్గురు అయితే వచ్చే ఫైట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. ఆ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే జీవి ప్రకాష్ నిజంగా పిచ్చెక్కిపోయిందన్న. నిజంగా అంత బాగుంది మ్యూజిక్. ఆ ఒక్కొక్క ఎలివేషన్కి ఇచ్చే మ్యూజిక్ అయితే వేరే లెవెల్. ఆ విజువల్స్ కానీ, అప్పట్లో ఆ బ్రిటిష్ వాళ్ళతో చేసే స్టోరీ కానీ చాలా అంటే చాలా బాగుంది. డైరెక్టర్ గారు అసలు అరుణ్ మాతేశ్వరన్ చాలా గారు దమ్ముంటే ఆపు. కెప్టెన్ మిల్లర్ సినిమా తోపు అంతే. ప్రియాంక మోహన్ బంచిక్ సూపర్. సో చాలా అంటే చాలా బాగుంది. ఆ హీరోయిన్ రొమాంటిక్గా చాలా అంటే చాలా లవ్ స్టోరీ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఆ విలేజ్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఆ కెమెరామెన్ ఎవరో కానీ నిజంగా మైండ్ పోయిద్ది అన్న. ఆ యాక్షన్ ఎపిసోడ్ తీసేటప్పుడు అయితే మైండ్ పోయిద్ది. చాలా అంటే చాలా ఇంటెన్స్గా అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఎవరో అటాక్ చేస్తున్నారు అనేది ధనుష్ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. చాలా అంటే చాలా బాగుంది కెప్టెన్ మిల్లర్. మీరు థియేటర్లో వచ్చి చూడండి, మీరైతే అసలు డిసప్పాయింట్ అవ్వరు. ఒక బ్లాక్ బాస్టర్ మూవీ అనమాట.
శివరాజ్ కుమార్ యాక్టింగ్ ఏం చెప్పాలి, ఆయన లాస్ట్లో వచ్చిన ట్విస్ట్ అయితే ఆ సందీప్ కిషన్ ఇద్దరు వస్తారనమాట. అసలు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఎవరు వస్తారని వెయిట్ చేస్తూ ఉంటాం, కానీ వాళ్ళిద్దరు వచ్చిన ఎంట్రీ అయితే వేరే లెవెల్ అనమాట. గుర్రాల మీద వచ్చే సీన్స్ కానీ మొత్తం గన్స్తో బ్లాస్టింగ్, ఒక బిగ్ బ్లాస్ట్ అనమాట. సో కెప్టెన్ మిల్లర్ మీరు అందరూ థియేటర్లో చూడండి. ధనుష్ గారు 1 man షో, నిజంగా పార్ట్ 2 కూడా ఉంది, దానికోసం వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హలో భయ్య, ఇప్పుడే నేను కెప్టెన్ మిల్లర్ సినిమా చూశాను. సినిమా అయితే చాలా బాగుంది. యాజ్ యూజువల్గా ధనుష్ గారు యాక్టింగ్ ఇరగా తీసేశారు. అండ్ ఫస్ట్ హాఫ్ వస్తే మాత్రం చాలా ఎనర్జెటిక్గా ఆయన ఎదుగుదల అన్నట్టు చాలా బాగా చూపిస్తాడు, మాస్ ఎలిమెంట్స్ అన్నట్టు. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేస్తే మాత్రం ఇంకా ప్రియాంక మోహన్ క్యారెక్టరైజేషన్ అయితే కెరీర్లో బెస్ట్ క్యారెక్టరైజేషన్ అన్నట్టు. ఆమె మాత్రం చాలా బాగా యాక్ట్ చేసింది. అండ్ మనకి ఇంకొక అమ్మాయి కూడా ఉంటుంది సినిమాలో, మనకి వకీల్ సాబ్లో థర్డ్ అమ్మాయి ఉంటుంది కదా, ఆ అమ్మాయి కూడా ఇందులో చేసింది. ఆమె కూడా చాలా బందిపోటు క్యారెక్టర్లో చాలా బాగా చేసింది. అండ్ హైలైట్స్ వచ్చేసి మాత్రం వార్ సీక్వెన్సెస్ చాలా బాగా ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ గారు. అండ్ ఆ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యింది. అండ్ జీవి ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ధనుష్కి అయితే మనకి తెలుగులో చెప్పాలంటే హ్యాట్రిక్ హిట్ అని చెప్పొచ్చు. తీరు సారు, ఇప్పుడు ఈ సినిమా కెప్టెన్ మిల్లర్ కూడా యాజ్ ఏ గూస్ బంప్స్ హై మూమెంట్స్ అయితే చాలా బాగా ఉంటాయి. శివరాజ్ కుమార్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్ కూడా ట్విస్ట్లు ఉంటాయి. సందీప్ కిషన్ గారి క్యారెక్టర్ కానీ శివరాజ్ ఇద్దరిది చాలా ఫైర్ క్యారెక్టర్ అన్నట్టు ఉంటుంది. బట్ సందీప్ కిషన్ గారిని కొద్దిగా వాడుకుని ఉంటే బాగుంది అనిపించింది ఇంకా. అండ్ సినిమా అంతా వార్ సీక్వెన్స్ అంతా బాగున్నాయి, కానీ ఒక్కటే డౌట్ ఏంటంటే హీరో క్యారీ చేసిన గన్ను గురించి డౌట్. అది గన్ను చూస్తే ఏ గన్ను తెలియదు, కానీ బండి సైలెన్సర్లో ఉంది ఒకసారి చూస్తే మాత్రం. అది ఒక్క చిన్న క్లారిటీ కావాలి, కానీ మిగతా అంతా చాలా బాగుంది. అండ్ ధనుష్కి అయితే మాత్రం హ్యాట్రిక్ హిట్ పడుతుందని చెప్పొచ్చు. యాక్చువల్గా సంక్రాంతికి రావాల్సిన సినిమా ఇది, థియేటర్లు కుదరక ఇప్పుడు సెపరేట్ రిలీజ్ అయింది. పక్కా హిట్ అవ్వాల్సిన సినిమా ఇది. హాయ్ హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.